యొద్దకి పావురం వచ్చింది. ఈరోజు యొక్క పాఠం ఏంటంటే, యేసు ప్రభు మనలను పట్టుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి ఆయన పడిన పాటలేంటో నేను మీకు చెప్తున్నాను. యేసు ప్రభు ఏ రీతిగా పాటలు పడితేనే మీరు దొరికారు, దొరికినట్టే దొరికి జారిపోయారు. ప్రభు ఎన్ని పాటలు పడ్డారో నీ నిమిత్తము ఆ పాటలను మనం తెలుసుకోవడానికే ఈ సమరయ స్త్రీని చూపించి దేవుడు నీ ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత గొప్పగా నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ సభల ద్వారా మనం నేర్చుకుందాము. సమరయ స్త్రీ అనబడిన ఈ పావురము బావి యొద్దకు వచ్చింది, నీళ్ల కొరకు వచ్చింది. యేసు ప్రభు కూడా ఆ బావి దగ్గరే కూర్చున్నారు. 12 మంది శిష్యులు అలసిపోయారు, ఆకలితో ఉన్నారా మన గురుగారు, ఏమైనా ఊర్లోకి వెళ్ళి కొనుక్కొద్దాం అని ఒకడు వెళ్ళాడు. నువ్వు ఒక్కడు వెళ్తావా, మావాడు రాడా, నేను కూడా వస్తాను కదా అని ఇద్దరు వెళ్ళారు. ఏంటి మీరిద్దరు వెళ్ళి గురువు గారికి ఆ భోజనం తీసుకొస్తారా, మేము మాత్రం రావా? ఇంకో ఇద్దరు వెళ్ళారు. మీ నలుగురు వెళ్తారా, మేము రావా అనుకోని ఎంతమంది వెళ్ళారమ్మా? 12 మంది అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. యేసయ్య అంటే అంత పిచ్చి ప్రేమ. ప్రభు ఒంటరిగా ఉండిపోయారు, ఆయన ఒంటరిగా ఉన్నారు. సమరయ స్త్రీ ఆ బావి యొద్దకు నీళ్ళ కొరకు వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నాను, పావురాన్ని పట్టుకోవాలంటే ఎలాగా? ఈ బిల్డింగ్ పైన పావురం వచ్చి వాలింది, ఈ బిల్డింగ్ పైన పావురం వాలింది కనుక ఇప్పుడు పైన వాలిన పావురాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటారో చెప్పండి. పైకి ఎక్కడ పావురం పట్టుకోవడానికి? పైకి బిల్డింగ్ మీదకి వెళ్ళి పావురాన్ని వెనకాలించి వెళ్ళి పట్టుకోవాలని చూస్తే దొరుకుద్దా? దొరకదు. పావురాన్ని పట్టుకోవాలంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. చెప్పండి ఎలా పట్టుకోవాలి? ఏం వేయాలమ్మా? గింజలు వేయాలి. దాన్ని అంటున్నారు చూసారా, ఆ గింజలు వేయాలి. గింజలు వేసి పావురం తింటూ ఉండగా కిందకు వచ్చి ఆ పావురానికి ఎలా పట్టుకోవాలి తెలుసా? వల వేయాలి. అనండి అమ్మా, సువార్త వల అనండి. ఇప్పుడు మేము చేసే పని అదే. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, ఎలాగైతే ఆ పావురాన్ని వల వేసి పట్టుకుంటామో యేసయ్య సమరయ స్త్రీ అనే పావురాన్ని అలాగే పట్టుకున్నారు. నిన్ను కూడా ఆయన ఈ రీతిగా రక్షణలోకి నడిపించిన వారై ఉన్నారు. ఈ స్థలములోకి వచ్చినటువంటి మనందరం కూడా ఈ మాటలను మీ యొక్క మనస్సుతో వినండి. సమరయ స్త్రీ ఆ యొక్క బావి యొద్దకు ఈ పావురం, సమరయ స్త్రీ అనబడిన పావురం ఆ బావి యొద్దకు వచ్చింది. ఆ బావి యొద్దకు రాగానే యేసయ్య ఏం చేశారంటే ఈ పావురాన్ని పట్టుకోవడానికి గింజలు చల్లారు. అనడం ఏం చల్లారు? ఏంటంటే ఆ గింజలు అమ్మా అని పిలిచారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు తక్కువైనటువంటి ఆడవాళ్ళని అమ్మా అని పిలుస్తారా? పిలవరు. యేసయ్య అమ్మా అని పిలిచి, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా, నాకు దాహం ఇవ్వమ్మా అని ఆమెను అడిగారు. ఇదే గింజల చల్లడము. దేవుని యొక్క వాక్యము విత్తనం వంటిది అనటమ్మా. దేవుని వాక్యము విత్తనం వంటిది. ఆయన గింజలు చల్లారు. దేవుని వాక్యం అనే గింజలు, యేసయ్య యొక్క నోటి మాట అమ్మా నాకు కొంచెం దాహము అనే గింజలు చల్లారు. గింజలు చల్లగానే పావురం దిగొచ్చింది కిందకి. పావురం చూసింది, నీళ్ళ కొరకు వచ్చింది కనుక అరే గింజలు చల్లారే అని పావురం కిందకి వచ్చింది. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. అమ్మ నాకు కొంచెం దాహమేమమ్మా అని అడిగాడు. అడగగానే ఆమె ఏమందంటే, వెంటనే ఏమందంటే దిగినట్టే దిగింది పావురం. పట్టుకుందామురా అనుకునేసరికల్లా దిగినట్టే పావురం దిగి రయ్యమని ఇక్కడి నుంచి గోపాల్పూర్ వెళ్ళిపోయింది. ఒకేసారి ఈ బిల్డింగ్ మీద వాలింది, కింద గింజలేశారు, దొరికితే దిగింది కదా అనుకోని వలేద్దాం అనుకునేసరికల్లా గబుక్కని పావురం ఏం చేసిందంటే గోపాల్పురం అంత దూరం ఎగిరి వెళ్ళిపోయింది. ఏంటంటే ఎగిరిపోవడం? యేసయ్య ఈమెను నీళ్ళు ఇమ్మని అడిగారు. ప్రభు అడిగింది ఒక మాట అయితే ఆమె చెప్పింది ఇంకో మాట. ఇప్పుడు నేను ఇంటికి వచ్చానమ్మా, కొంచెం మంచినీళ్ళు వండి అన్నాను అనుకోండి, మీరేమంటారు? ఇస్తామన్నా అనాలి, లేకపోతే ఇవ్వమన్నా అనాలి. ఇవేమంటుందో తెలుసా? ఇస్తానని అనలేదు, ఇవ్వను అని అనలేదు. కులం సంగతి ఎత్తింది. మీ కులం వేరే, మా కులం వేరే. మీరేంటి మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నారు, మా నీళ్లు మీరు తాగరు కదా అని ఇలాగా సమరయ స్త్రీ వేరే అంశంలోకి వెళ్ళిపోయింది. ఒక సంగతి గురించి ప్రభు మాట్లాడుతుంటే ఆమె ఇంకో సంగతిలోకి వెళ్ళిపోతుంది. ఈ వాక్యాన్ని మీరు గమనించండి. ఈ అధ్యాయంతో మీరు చదవగలిగితే ప్రభు మాట్లాడేదేమో ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఆమె లోకానుసారంగా ఎలాగా వేరే అంశంలోకి వెళ్ళిపోతుందో, వేరే రీతిగా దూరం